ప్రభునందు ప్రియులేరా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే దుష్టుల యొక్క లక్షణము దుష్టత్వము. విర్రవీగుతున్న దుష్టత్వము అనగా మితిలేని చెడ్డతనము. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టులను దేవుని మనుచు జనులందరూ పాతాళాన్ని దిగిపోదురని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అయితే క్రీస్తు మృతులలో నుండి లేపబడినందున మనము కూడా ప్రభువు వచ్చినప్పుడు లేపబడుదుము. మృతుల పునరుత్థానము లేదని చెప్పు వారితో సహవాసము చేయుట దుష్ట సాంగత్యమే. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును నమ్మని ఎడల ఆయన యొక్క దైవత్వము కూడా నమ్మకుండా చేయును. కనుక ప్రియులారా, లోకము నుండి ప్రత్యేకింపబడిన మన జీవితములో లోకము కనపడకూడదు. కానీ పరిశుద్ధత, నీతి, ప్రవర్తన కలిగి క్రీస్తు ప్రేమ, ఆయన కనికరము కలిగిన వారముగా ఉండవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.